నమస్కారం. ధనత్రయోదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అసలు ధనత్రయోదశి అంటే ఏమిటి, దాని విశిష్టత విధానం, ఆ రోజు ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి, అలాగే ధనత్రయోదశి రోజున ఒక విశేషమైన రోజు కూడా ఉంది అని చెబుతున్నారు. ఆ విశేషాలు ఇవాల్టి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారితో మాట్లాడేద్దామా? నమస్కారం గురుగారు. నమస్కారం. దీపావళి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, అసలు దీపావళి అంటే ఏమిటి వివరిస్తారా? దీపావళిని మనం ఎందుకు చేసుకోవాలి, ప్రేక్షకులకు తెలియజేస్తారా? యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. చాలా చక్కని శ్లోకంతో మొదలు పెట్టారు. శ్రీమాత్రే నమః. ముందుగా మన ప్రైమ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈ దీపావళి అంటే ఆవలి అంటే వరుస, దీపావళి అంటే దీపాల యొక్క వరుసని దీపావళి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దీపావళి పండుగని ముఖ్యంగా కొన్ని ప్రాంతీయ భేదాలతో కూడా కొన్ని ఉన్నాయి. ఇది వాస్తవానికి ఈ దీపావళి పండుగ అనేటటువంటిది మనకి ఆశ్వీజ మాసంలో 5 రోజులు చేసుకునేటటువంటి పండగ. కొన్ని ప్రాంతాల్లో మనకి ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 5 రోజులుగా చేసుకుంటారు ఈ పండుగని. విశిష్టత మనం ఇక్కడ 3 రోజులు చేసుకుంటూ ఉంటాం. మన ప్రాంతంలో విశిష్టత సంతరించుకుంటూ ఉంటుంది. మన ప్రాంతానికి చూసుకుంటే ఇవి ఇంకా వీటిలో విశేషాలు మనకి చాలా చెప్పబడ్డాయి. అంటే ఇతర ప్రాంతాల్లో అయితే 5 రోజులు పండగ చేసుకుంటారు, మరి మన ప్రాంతంలో ఎందుకు 3 రోజులు? దానికి కారణం అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి? అదే చెప్తున్నాను. దీపావళి వెలిగించేటటువంటి ఈ పండుగకి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత సంతరించుకుంటూ ఉన్నది. అంటే గుజరాత్, మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ఇది 5 రోజుల పండుగలుగా చేసుకుంటారు ఆ ప్రాంతాల్లో. మన ప్రాంతం తీసుకున్నట్లయితే ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో మనకి వ్యవసాయమే జీవనాధారం. అందుకని మనం ఎక్కువగా సంక్రాంతి పండుగని ఎక్కువ రోజులుగా చేసుకుంటూ దాన్ని బాగా చేసుకుంటాం. అంటే ఈ పండుగ చేసుకున్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత సంక్రాంతి పండుగకి ఇస్తూ ఉంటాం. అలానే ఈ దీపావళి అనేటటువంటి సంక్రాంతి కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఈ పండుగకి ఎక్కువగా మనం ఎంత ఇంపార్టెన్స్ సంక్రాంతికి పండుగకి ఇస్తామో ఈ రాష్ట్ర వాళ్ళు ఈ పండుగకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు మనం సంక్రాంతిని ఎన్ని రోజులు అలా జరుపుకుంటాం, వాళ్ళు 5 రోజులు వాళ్ళు అట్లా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఇది కొన్ని ఆచారాలు, వ్యవహారాల మీద కూడా చూసుకుంటూ దాన్ని సాంప్రదాయపరంగా అక్కడ ప్రాంతీయ విధి విధానాలను అనుసరించి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా జరుపుకునేటటువంటి పండగే, జరుపుకోగలిగినటువంటి పండగ, ముఖ్యమైన పండగ అని కూడా చెప్పవచ్చు ఇది దీపావళి దేశం మొత్తం కూడా. కాకపోతే జరుపుకునే రోజుల్లోకి వచ్చేసరికల్లా మనం ముఖ్యమైన రోజులు మాత్రమే జరుపుకుంటాము. వారు ముఖ్యమైనటువంటి రోజులకి ముందు నుంచి కూడా జరుపుకుంటారు, ఇంకొద్ది రోజుల నుంచి కూడా. ఇది జరుపుకునే విధానంలో అంటే గుజరాతీలకి ఏంటంటే లక్ష్మీదేవితో కూడినటువంటిది అనేటటువంటిది వాళ్ళకు ఒక మంచి విశ్వాసం. మార్వాడీస్ కానివ్వండి, మొత్తం చక్కగా సాంప్రదాయం వాళ్ళు తప్పనిసరిగా అది ఆచరిస్తూ ఉంటారు. జనరల్గా ఆ ప్రాంతానికి వెళుతూ ముందు ఇంటికి వస్తే స్వీట్ ఇస్తారు వాళ్ళు. అవునవును, అది వాళ్ళ సాంప్రదాయం. మనం ఇస్తాం, కాఫీ ఇస్తాం, అవునవును, లేదా పాలు ఇస్తాం, టీ ఇస్తాం. అట్లా ఆచార వ్యవహారాల్లో ఇది కొంత మనకి చెప్పబడి ఉన్నది ఆ ప్రాంతీయత అనుసరించి. ఈ దీపావళి పండుగను మనకి శ్రీకృష్ణుని పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటాం. మనం దీన్ని శ్రీకృష్ణుని పండుగ కూడా జరుపుకుంటూ ఉంటాం. నరకాసుర వధ తర్వాత సత్యభామ సమేతుడిగా వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు
స్వాగతం పలికి దీపాల తోరణాలతో వెలిగించారు. ఆ దీపాల తోరణమే ఈరోజు దీపావళి అయినది. ఇది ముఖ్యం. అందుకని మీకు మన నవరాత్రుల విషయంలో చెప్పుకున్నప్పుడు కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి అని చెప్పుకున్నదంటూ 3 రాత్రులు వస్తాయి. అందులో ఇదొకటి. దీపావళి రాత్రి ఒక రాత్రి, మహాశివరాత్రి రోజు ఉండేటువంటి రాత్రి, అమావాస్య రాత్రి అదొకటి, ఆషాఢ మాసం వచ్చినటువంటి శ్రావణ మాసం వచ్చినటువంటి అష్టమి రోజు వచ్చినటువంటి ఒకటి. ఇవి రాత్రులు. అందువల్ల కాళీ దేవతకి ప్రత్యేకంగా విశేషంగా పూజలు జరుపుకునేటటువంటి రోజులు ఇవి కూడా. అందుకని వీటికి ముఖ్యంగా మనము త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, మరుసటి రోజు కార్తీక మాసం ఏర్పడుతుంది. దానికి పాడ్యమి వస్తుంది. ఆ పాడ్యమిని బలిపాడ్యం అని చెప్పబడుతూ ఉంది. ముఖ్యంగా మనము ధనత్రయోదశి అనేటటువంటిది ఆచరిస్తూ ఉంటాం. ముఖ్యంగా ముందుగా ఉన్నటువంటి తిథి ధనత్రయోదశి. ఈ త్రయోదశి రోజున చక్కగా స్నానం చేసుకొని ఇల్లంతా కూడా చక్కగా రంగులతో అలంకారం చేసుకొని, అవకాశం ఉంటే ఇక్కడ లక్ష్మికి కూడా ప్రీతికరమైనదిగా భావిస్తారు. రెండోది ధన్వంతరి జయంతి అని కూడా చెప్పబడుతూ ఉన్నది. అంటే ధన్వంతరి వైద్యో విష్ణువు అని చెప్పబడుతున్నాం. ఆయుర్వేదం ధన్వంతరి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ ధన్వంతరి ఆవిర్భవించినటువంటి రోజు కూడా కాబట్టి ఆరోగ్యం సక్రమంగా ఉండటం కోసం మనము ఈ ధనత్రయోదశిని కూడా ఆచరించడం జరుగుతూ ఉంటుంది. వీటికి ఎక్కువ కూడా సాయంత్రం పూటనే ప్రాధాన్యతగా తీసుకుంటూ ఉంటారు. మనం ఎక్కువగా దీపావళి కాదు, త్రయోదశి. ఇదే రోజున అంటే ఈ 3 రోజులు కూడా లక్ష్మీప్రదమైనటువంటిదని చెప్పుకుంటున్నాం. ఈ 3 రోజులు కూడా లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఉంది కనుక లక్ష్మికి ప్రీతికరమైనటువంటిది ఎందులో ఉంటుందంటే జనరల్గా పూలల్లో, పాలల్లో అమ్మవారు నిక్షిప్తమై ఉంటుంది. అట్లానే బంగారంలో కూడా అమ్మవారు కొలుదీరి ఉంటుంది. కాబట్టి అటువంటి లక్ష్మీప్రదమైనటువంటి బంగారాన్ని, అంటే ఇప్పుడు మనం ఛానల్లో ఏదో చెప్పామని దయచేసి దాన్ని కొనటానికో లేని అప్పు చేసో కష్టపడి ఇబ్బందుల పాలు ఎవరు అవ్వద్దు. దయచేసి అది లేనంత మాత్రం చేత బంగారంతో అట్లా చేయాలని ఏం లేదు. ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు. మనకి శక్తి ఉంటే కనుక ఈ రోజున ఎంతో కొంత బంగారాన్ని మనము శక్తిని బట్టి కొనుక్కోవటం మంచిది. త్రయోదశి కొనుక్కొని ఆ బంగారాన్ని మనము పూజ చేసుకోవటం. సరే గురువుగారు, బంగారం కొనుక్కొని ఆ రోజు పూజ చేసుకోవాలని మీరు చెప్తున్నారు. మరి బంగారం కొనుక్కోలేని వాళ్ళు చాలామంది రాక్ సాల్ట్ అలా కొనుక్కుంటూ ఉంటారు, లేదా చిన్న లక్ష్మీ బిళ్ళైనా కొనుక్కుంటారు. ఓకేనా? అసలు కొనుక్కోని వాళ్ళకి ఏం చెప్తారు? తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రశ్న. సమాజంలో పేదవాడు, మధ్యతరగతి వాడు, ఉన్నవాడు ఉంటూ ఉంటారు. పేదవాడికైనా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. కాబట్టి ఉన్న దాంట్లో మనకి ఏదైతే, అందుకే వివాహం చేసేటప్పుడు కన్యను దానం చేసేటప్పుడు కొంచెం ఎంతో కొంతైనా సరే బంగారంతోనే కన్యనిచ్చి పెళ్లి చేస్తారు పుట్టింటి వారు. కాబట్టి అదైనా కనీసం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మీరు గతంలో మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని చక్కగా ఆవు పాలల్లో శుద్ధి చేసుకున్నట్లయితే సరిపోతుంది. దానికే అర్చన చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి. ఓకే, మన పాత బంగారమైనా ఉంటే దాన్ని మనం పూజ చేసుకోవచ్చు. అది చేసుకున్నా కూడా విశేషమే. కొనుక్కోని వాళ్ళు అది. కానీ ఇప్పుడు చెప్పాం కదా అని అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కావద్దు ఎవరు. కాబట్టి అటువంటిది ఆ లక్ష్మీదేవి బంగారానికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు దానికి ఈ రోజున. అలానే ధన్వంతరి పూజ ఉంటుంది సాయంత్రం పూట. అలానే ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి విశిష్టత కూడా ఉన్నది. ఆ విశిష్టత ఏమిటి అంటే యమదీపం పెట్టాలి ఆ రోజు. ఏమంటే మనకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం, యమబాధలు లేకుండా ఉండటం, హెరాస్మెంట్స్ అంటే టెన్షన్స్ కానీ ఇటువంటివి ఇబ్బందులు ఏవీ లేకుండా మనకి మానసికం ఎప్పుడూ కూడా మనం కష్టపడుతూ కూడా బాధపడుతూ ఉంటాం. కష్టం చేస్తున్నది కాకుండా ఇంత కష్టపడ్డా కానీ నన్ను ఇంకా తిడుతున్నారే అనేటటువంటిది, ఇటువంటివి
ఈ యమబాధలు అనేటటువంటి ఏమీ లేకుండా దాన్ని మనం యమబాధలుగానే భావిస్తూ ఉంటాం మనకి ఇక్కడ ఉన్న యమదీపం పెట్టుకోవాలి. కాబట్టి వారికి దక్షిణం వైపున గృహానికి దక్షిణం వైపున యమదీపాన్ని మనం ఉంచాలి. అంటే దాని యొక్క నివాసము దక్షిణం కాబట్టి దక్షిణం వైపున ఈ యమదీపాన్ని మనము వెలిగించాలి. అంటే దానికి ప్రత్యేకించి దీపం అంటే ఏమి ఉండదు కదా, యమదీపం అని ఇప్పుడు లక్ష్మీదేవి ఆకారం రూపు ఎలా ఉంటుందో అలా ఏమి ఉండదు కదా. అలా కాదు, దక్షిణం మామూలుగా వైపున ఒక దీపం ప్రమిద తీసుకోవటం, చక్కగా ముగ్గు వేసేసి చక్కగా అందులో పెట్టేసి దీపారాధనకి జెండలుగా అలంకారం చేసుకొని షోడపచారులతో చక్కగా పూజ చేసుకొని నివేదన గావించి యమునికి ప్రీతికరమైనటువంటివి నమస్కరించుకున్నట్లయితే దీనికి పెద్ద ధనంతో కూడా అవసరం లేదు. మట్టి ప్రమిద, కొంచెం నూనె, ఒత్తులు, కొంచెం పసుపు, కుంకుమ, ఈ మాత్రం స్థాయి జనరల్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి దీనికి ధనంతో పని లేదు. ఎవరికి వారుగా ఇది ఎక్కడికో వెళ్ళి పెట్టాలని రూల్ ఏం లేదు. గృహంలో పెట్టినట్టయితే యమ సంబంధమైనటువంటి బాధల నుంచి తప్పిపోయి ఆకస్మిక యాక్సిడెంట్లు కానీ సూసైడ్ చేసుకునేటువంటి ఆలోచనలు తరచూ కలుగుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారు కానివ్వండి, ఇంకా రకరకాల ఏవైనా కావచ్చు, విముక్తి కలుగుతుంది. అటువంటివి ఒకవేళ వాళ్ళకి ఆలోచన లేకపోయినా భవిష్యత్తులో లేకుండా ఉండటం కోసమైనా సరే ఇటువంటివి మనం ఆ దక్షిణ భాగంలో కనుక గృహానికి బయట మనము దక్షిణ భాగంలో ఈ దీపాన్ని వెలిగించినట్లయితే చక్కగా మంచి జరుగుతుంది. అటువంటి బాధల నుంచి తొలగిపోతాయి. ధనవంతరి పూజ వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటే, ధనవంతరి అంటే విష్ణువే అని చెప్పబడుతూ ఉంది. విష్ణువుని కనుక ఆరాధన చేస్తూ విష్ణువుని కనుక అర్చన చేసినట్లయితే ఆ రోజున చక్కగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి విముక్తి కలుగుతుందని చెప్పి మనకి పురాణాలు చెప్పబడుతున్నాయి. భవిష్యత్తు పురాణంలో కానివ్వండి, ధర్మ ప్రవృత్తిలో కానివ్వండి, మనకి విధి విధానంగా చెప్పబడుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దీపావళికి ముందు వచ్చేవన్నీ, నరక చతుర్దశి కానీ ధనత్రయోదశి కానీ తర్వాత అమావాస్య దీపావళి మనం చేసుకోవాలి. ఓకే, దీపావళి గురించి మీరు ముందుగా ధనత్రయోదశి, తర్వాత చతుర్దశి, నరక చతుర్దశి, తర్వాత దీపావళి, ఇవి వరుస. ఈ వరుసలో మొదటిదైనటువంటిది ధనత్రయోదశి. అందుకని మనకు ధనత్రయోదశిన ఏం చేయాలి అనేటటువంటిది చెప్పుకున్నాము. చక్కగా వేకుజామునే లేవాలి, సూర్యోదయానికంటే ముందు లేవటం, తలస్నానం చేసుకోవటం, చక్కగా బెంగ స్నానం చేసుకొని శుచిగా ఉండి ఇల్లంతా రంగులు ముగ్గులు పెట్టుకొని చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి విధానం అంతా కనుక మనం ఆచరించుకున్నట్లయితే సర్వత్రా కూడా మనందరికీ కూడా జయం కలుగుతుంది. కాబట్టి అందరూ ఇదంతా ఆచరిస్తారని అనుకుంటున్నాను. గురుగారు, త్రయోదశి రోజున ఒక విశేషమైన రోజు ఉంది అని కూడా అంటుంటారు కదా, ఏంట విశేషం? చాలా మంచి ప్రశ్న. ఈ సంవత్సరం మాత్రం ఇది విశేషమైనటువంటిదిగానే చెప్పవచ్చు. ఎందుకంటే రెండు కలిసి వచ్చాయి మనకి. శని త్రయోదశి కూడా ఉన్నది ఈ రోజున. శని త్రయోదశి కూడా ఉన్నది ఈ రోజున. తప్పనిసరిగా ఈ రోజున అన్ని రకాలుగా కలిసి వచ్చినటువంటిది, బాగా కలిసి వచ్చినటువంటి రోజు. కాబట్టి శనికి కూడా తైలాభిషేకం చేయటం అనేటటువంటిది మంచిది. శని దోషం పరిహారం అవుతుంది, శని అనుగ్రహం కలుగుతుంది. శని సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వారికి ఆ శని దోషం తొలగిపోయి చక్కగా కొంత ఉపశమనం కలిగి మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తప్పనిసరిగా. కాబట్టి ఇది విశేషమైనటువంటి త్రయోదశిగా చెప్పవచ్చు. గురుగారు, ధన త్రయోదశి రోజున అంటే సాయంత్రం చేసుకోవాలా ఈ పూజ కూడా, ఉదయం ఏమన్నా చేసుకోవాలా? అండ్ మీరు చెప్పినట్టు ధన్వంతరి కానీ యమదీపం కానీ ఇవన్నీ కూడా అదే రోజు చేసుకోవాలి. మనకు వీలుంటే బంగారం కూడా కొనుక్కొని చేసుకోవచ్చు. ఈ ధన్వంతరి పూజ అనేటటువంటిది కానివ్వండి, యమదీపం పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా సాయంత్రం పూట చేసుకోవాల్సినటువంటివి. ఇవన్నీ కూడా సాయంత్రం పూట ఆచరించాలి. అందుకే మనకి ఉత్తర భారతదేశంలో కనుక అయినట్లయితే దీపావళి రోజున మహాలక్ష్మి ప్రసన్నరాలినిగా చేసుకుంటూ ఉంటారు, వారు పూజలు చేస్తూ ఉంటారు. మనకి దక్షిణాదిన అయినటువంటి కేరళలో కూడా పాతాళం నుంచి బలి మహారాజు ఆ ఒక్కరోజు భూమిపైకి వచ్చి దర్శనమిస్తాడనేటటువంటి వాళ్ళకి ప్రగాఢమైనటువంటి విశ్వసిస్తూ ఉంటారు ప్రగాఢంగా. ఇదొక విశిష్టత ఉన్నది. అలానే వామావతారంలో ఉన్న విష్ణువు ఆ రాక్షస ప్రభువు మనకి పాతాళానికి అనగదొక్కడానికి పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనకి ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఇదంతా కూడా వంగదేశంలో కూడా దీపావళి అన్నిటికంటే కూడా కలిపూజ అత్యంత ప్రాధాన్యత ఉంది కానీ భావిస్తూ ఉంటారు అక్కడంతా కూడా. కాబట్టి మనకి
దుర్గా విజయదశమి ఆశ్వీజ మాసంలో విజయదశమి దుర్గాదేవి ఆరాధన తర్వాత వచ్చేటటువంటి పూజ లక్ష్మీ పూజ. దీపావళికి రోజు కూడా గోవర్ధన పూజ, గోవర్ధన పూజ, ఆ పూజ అనేది కూడా ఉంటుంది. ఇట్లా మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఇదిగా చేసుకుంటూ ఉంటాం. అది మనం 5 రోజుల వివాహం చేస్తూ ఉంటాం. కొంతమంది వైదిక కర్మకు సంబంధించినటువంటి 5 రోజుల్లో పెళ్ళి, కానీ పెళ్ళిని 5 రోజుల పెళ్ళి ఎలా చేస్తారంటే ఏ రోజు ఏం చేయాలి దానికి విధి కొంత చెప్పబడి ఉంది, ఆ ప్రకారంగా చేస్తూ ఉండటం జరుగుతుంది. అట్లానే ఇది కూడా పండగని కూడా కొన్ని పెద్ద పండగలు, ముఖ్యమైనటువంటి పండగల్ని 5 రోజులు 3 రోజులు చేసేటటువంటి పండగల్ని ఎలా ఉంటాయంటే వాటికి నిర్దేశించబడతాయి, ఏ రోజు ఏం చేయాలి అనేటటువంటిది. ఆ ప్రకారంగా మనం చేసుకుంటూ ఉండాలి. చేసుకోవాలనేటువంటి వారు ఆ 3 రోజుల్లో ఆ 5 రోజుల్లో ఏది ముఖ్యమో ఆ ముఖ్యమైనటువంటి రోజున చేస్తూ ఉంటారు. ఆచారం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వాళ్ళేమో విధిగా తప్పనిసరిగా అన్ని రోజులు పాటిస్తూ ఉంటారు. ఇది చెప్పబడుతూ ఉన్నది. ఇది మనం ఈ ధనత్రయోదశి రోజున ఆచరించవలసినటువంటి విధి విధానాలు. ఇది వాళ్ళ ధనత్రయోదశి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.